ఉప్పు కారం పసుపు వేసండి. వాటర్ బాగా రాడిచ్చేసండి. అవి వాటర్ ఇందులో వేయండి. అవి వచ్చేసండి. ఇంట్లో ఏమేమి వేయాలి? కారం, మసాలా పొడి, ఉప్పు కూడానా? ఉప్పు కారం పసుపు వేసి ఉడకబెట్టేసాక ఉంచేయాలండి. ఉంచేసాక ఇందులో మళ్ళీ కొంత బిర్యానీ పొడినండి కారం వేయాలండి. ఇప్పుడు ఇలాగే అట్లా పడతాయి అన్నమాట. ఇలా పట్టుకోవటానికి అంటే బియ్యం చెప్తాం కదండి. బయట అయితే వేస్తున్నాను మేము. నీళ్ళు మరిగాక బియ్యం అందులో వేసేస్తాం. కడిగి అన్ని రకాలు ఇది వేరుశనగ నూనె వేసుకుంటా. మొత్తం వేరుశనగ నూనెనా మామూలు నూనె? నూనె వేసుకొచ్చండి. అన్నీ వేసాను. అది వేసుకొచ్చండి. అది వేసాను బాగుంటుంది. కేజీకి కేజీ ఆయిల్. ఇంకా అలా లెక్క ఉంటుంది అయితే. ఆ లెక్క అయితే అలాగే వేసాను. ఇది ఇప్పుడైతే 2 కొంచాలుగా 2 కేజీలు. ఇంకా కేజీ నెయ్యి వేస్తామండి. 1/2 కేజీ వేస్తామండి నెయ్యి. అందుకు ఒక 1/2 కేజీ ఇది, 2 కేజీలు ప్యాకెట్. పొడి మసాలాలు అది ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి. స్టార్ ఫ్లవర్, జీలకర్రనా ఇది షాజీరానా? మరాఠీ మొగ్గ. మెయిన్ ఏమి ఉండాలి అసలు బిర్యానీకి? అవి మామూలుగా వేయకపోయినా పొడి వేసుకోవచ్చండి. ఇది వేసుకోవాలి. చిరాగ్గా ఎరుకోవడానికి చిరాగ్గా ఉంటాయండి. పొడి వేసేస్తే మీకు ఏం కనిపిస్తుంది. కానీ ఇప్పుడు పన్నీర్ పొడిలో కూడా వేస్తున్నారు కదా బిర్యానీ ఆకు, రామ్ మసాలా పౌడర్ కాకుండా దాంట్లో రొయ్యల బిర్యానీ, ప్రాన్ బిర్యానీ. ఇవి ఉల్లిపాయ కేజీ ఉంటాయా? కేజీ పైన ఉంటాయా? కొంచెం బియ్యంకి రొయ్యలు ఎన్ని తీసుకుంటారు? కేజీ నండి లెక్క. కేజీకి కేజీ పప్పు అండి. 10 కేజీలు. కేజీ తర్వాత 3 కేజీలు పప్పు తక్కువ. ఎన్ని సంవత్సరాల నుంచి వంటలు చేస్తున్నారు? 15 ఇది ఎంత ఉంటుంది? ఒక 1/2 కేజీ ఉంటుందా? ఇది ధనియాల పొడి. ధనియాల పొడి, దోసపప్పు అంటారు కదా, ఫ్లేవర్ మారడానికి. జీడిపప్పు అక్కర్లేదు కదా? జీడిపప్పు వేసుకోవచ్చండి. ఇందులో కాదు మామూలు జీడిపప్పు అందులో వేసుకోవచ్చు. పేస్ట్ అక్కర్లేదు. పేస్ట్కి జీడిపప్పు మొక్క ఉంటున్నాడు. 3 కలిసి పట్టుకొచ్చి ఏం కదా. కారం ఇంకా చూసుకుని వేసేసుకోవడమేనా? అంతే. అంటే మీకు బాగా అలవాటు కాబట్టి తెలుస్తుంది. అయితే కొంచెంకి వేస్తాం. కొంచెంకి చారుడా? సరిపోవాలి. అప్పుడు 2.5 చారులు వేయాలా? కదండి కొంచెం తక్కువ వేయాలి. ఎక్కువ చేద్దాం. ఆల్రెడీ రొయ్యల్లో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి. ఏంటిది మసాలా? మసాలా వేసాను కదండి. లవంగాలు, జీలకర్ర పొడి కొంచెం. జాజికాయ కొంచెం ఎక్కువ వాసన. జాజికాయ వేస్తాం. దాంట్లో కాదు, మామూలుగా మాకు మేము ఇంట్లో చేసుకోవడానికి దీనికి కాయండి.
ఓహో, ఒక్కొక్కళ్ళు మరి కొంచెంకి 2 కాయలు వేసుకుంటారు. ఎవరు ఇష్టం? 2 వేస్తే కొంచెం అది స్మెల్ బాగా ఎక్కువ ఉంటుంది. జాజికాయ వాసన అందరికీ పడుతుంది. ఇది ఒక 150 గ్రాములు అలా ఉంటుంది. 100 గ్రాములు 150 గ్రాములు ఉంటుందండి. 100 గ్రాములు 100 ఉంటుందా? ఇది వేస్తేనే వాసన వస్తుందండి, లేకపోతే వాసన రాదు. అదేంటంటే ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. వేసుకొచ్చండి అన్ని తీసుకుని చేసుకోవాలి. జీలకర్ర కూడా దీంట్లో వేసి ఆడేస్తున్నారు అయితే. అన్ని మసాలాలు తులం తులం. మేము ఇంట్లో చేసేటప్పుడు ఏంటంటే లవంగాలు కొంచెం డబుల్ వేస్తాం. ఎక్కువ వేసుకుంటారు. మనం ఇంట్లో అలా వేసుకున్నా సరే కొంచెం మనం కొబ్బరి కేజీకి అలా వేసుకుంటాం కదండి. కొబ్బరికే అలా వేసుకుంటాం. అలాగే ఆయిల్ వస్తుంటుందండి. ఆయిల్ తీసేసి దాకా వేపాలండి. ఆయిల్ అంతా తీసుకుంటుంది. అలా గుర్తుపెట్టుకోవాలి అయితే. తీసుకుంటారు. నేను చేసిన ఏంటంటే కొంచెం క్వాంటిటీలోనే చేస్తాను కదా. బిర్యానీ ఈజీయా? ఈ బిర్యానీ ఈజీయా? రీలు ఉంటాడు. దీంట్లో పుదీనా వేయట్లేదా మరి మీరు? కానీ పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది కదా బిర్యానీకి. కనపడుతుంది, ఇంకోటి కనపడ. कितना चाहिए? हम अपना रहे फट के అంతే అయిపోయింది. ఒక 5 నిమిషాల వరకు ఉడకాలా? సాల్ట్ కారం తక్కువైతే మనం మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చండి. పైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ పొడి పొడిగా రెడీ అయిపోతుంది. ఇది ఫంక్షన్స్లో చేసే రొయ్యల బిర్యానీ రెడీ అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.